డేవిడ్ ఆయన ఏంటో తెలుసా, ఇశ్రాయేలుని పరిపాలించినటువంటి రాజు, కింగ్ అన్నమాట. ఆయన ఏంటైనా కింగ్. అయితే ఆయన జీవితంలో ఏం జరిగిందో ఈరోజు మనం తెలుసుకుందాం. మన థీమ్ ఏంటి? వీవియస్ థీమ్ బార్న్ టు విన్. ఏంటి? బార్న్ టు విన్. చెప్పాలి అందరూ, బార్న్ టు విన్. మనం జన్మించింది దేనికి? జయించడం కోసం. దేనికోసం? మనం జన్మించింది దేనికోసం? జయించడం కోసం. మనం జయించాలా ఓడిపోవాలా? జయించాలా ఓడిపోవాలా? మరి ఓడిపోవాలంటే ఏం చేయాలి? ఏం చేయక్కర్లా ఓడిపోవడానికి. జయించాలంటే ఏం చేయాలి? జయించాలంటే కష్టపడాలి, ప్రార్థన చేసుకోవాలి, అప్పుడు వేస్తే జయిస్తాడు. ఈ దావీదుకి దేవుడు ఎలా జయించాడో ఈరోజు మన స్టోరీలో తెలుసుకోవాలి. సరేనా? స్టోరీ చెప్పేటప్పుడు కామెంట్ వచ్చింది, నేను చేసినట్టు చేయండి అందరూ. అన్ని ఫింగర్స్ క్లోజ్ చేసేయండి, ఓన్లీ ఈ 2 ఫింగర్స్. లిప్స్ మీద వేసి, మీ పెదాల మీద వేసి, ఇంకా అలాగే కూర్చోండి. స్ట్రైట్గా నా వైపే చూడండి, ఎటు చూడండి, నా వైపే చూడాలి. ఓకే? నా వైపే చూసి స్టోరీ అంతా విని క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం వాళ్ళకి మళ్ళీ గిఫ్ట్స్ ఇస్తున్నావా? గిఫ్ట్స్ ఇవ్వట్లేదా? ఇస్తాను కదా, మరి అలాంటప్పుడు జాగ్రత్తగా పెడతాను. అయితే ఈ దావీదు ఉన్నాడంట. దావీదు వాళ్ళ నాన్నగారి పేరు యెషై. ఏ పేరు? యెషై. అయితే ఆయనకి 8 మంది పిల్లలు. ఎంతమంది? 8 మంది పిల్లలు. ఆ 8 మందిలో ఈ దావీదు చివరి బాలుడు, చివరి కుమారుడు అన్నమాట. 8 మందిలో లాస్ట్ అయిన ఈ దావీదు. ఓకే? అయితే ఆయనకి 3 సహోదరుల గురించి మన బైబిల్లో చెప్పారు. 3 సహోదరుల గురించి చెప్పారు. ఏలియాదు అని ఆయన పేరు, మొదటి పేరు చెప్పండి. ఏంటిది? ఏలియాదు. ఏలియాదు. అబీనాదాబు. అబీనాదాబు. షమ్మా. నేను మళ్ళీ క్వశ్చన్స్ అడిగినప్పుడు ఏం చేయాలి? ఇవన్నీ చెప్పాలి, అందుకని మళ్ళీ చెప్తున్నా. ఏలియాబు, అబీనాదాబు, షమ్మా. ఏలియాబు, అబీనాదాబు, షమ్మా. ఈ 3 కూడా కుమారులు అన్నమాట. ఈ 3 కుమారులు తర్వాత ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళ గురించి మనకు రాయబడలేదు. వీళ్ళ 3 కూడా సైన్యంలో పనిచేస్తున్నారు. వాళ్ళు సోల్జర్స్. సోల్జర్స్ ఏం చేస్తారు? సోల్జర్స్ ఏం చేస్తారు? మన కంట్రీని బోర్డర్స్ లో ఉండి కాపాడుతున్నారు మన సోల్జర్స్. అవునా? మన పక్కన ఉన్న కంట్రీస్ ఏంటి? మన దేశానికి పక్కన ఉన్న దేశాలు ఏంటి? చైనా, వెరీ గుడ్. పాకిస్తాన్, గుడ్. ఆఫ్ఘనిస్తాన్, ఓకే. శ్రీలంక, ఇవన్నీ కూడా సరే. మన ఖండం పేరేంటి? ఏషియా. తెలుగులో ఏంటో? ఆసియా ఖండం. ఆసియా ఖండంలో మనం ఉన్నాం. సరే. అయితే ఈ యొక్క దావీదు ఏం చేసేవాడంటే, చిన్నవాడు. ఆయన యూదా గోత్రం నుండి వచ్చాడు. ఏ గోత్రం నుండి వచ్చాడు? యూదా గోత్రం నుండి వచ్చారు. మరి అదే యూదా గోత్రం నుండి ఇంకో వ్యక్తి కూడా వచ్చారు. ఆయనే దేవుడు. ఎవరైనా? యేసయ్య కూడా యూదా గోత్రం నుండి వచ్చారు. దావీదు కుమారుడు అంటాం కదా. యేసయ్యని ఏమంటాం? దావీదు కుమారుడు అంటాం. ఈ బెత్లెహేములో నివసిస్తూ ఉన్నాడు అన్నమాట. ఎవరు? దావీదు. బెత్లెహేములో నివసిస్తూ గొర్రెలను కాచుకుంటూ, వారి నాన్నగారి యొక్క గొర్రెల్ని కాచుకుంటూ అడవిలోకి గొర్రెలు తీసుకెళ్లి అవి మేత వేసే వరకు వాడి దగ్గర కూర్చొని ఆయన దగ్గర ఉన్నటువంటి వాయిద్యాలు వాయిస్తూ దేవుని పాటలు పాడుతూ ఉండేవారు ఈ యొక్క దావీదు. మరి మనకి బైబిల్లో చూసినట్లయితే 150 కీర్తనలు ఉంటాయి. చూసారా? కీర్తనల గ్రంథం ఎంతమంది తెలుసు? బైబిల్ ఓపెన్ చేయగానే మధ్యలో ఉంటుంది కీర్తనల గ్రంథం. మరి అందులో చాలా వరకు కీర్తనలు దావీదు గారే రాశారు. మరి బైబిల్లో చూసినట్లయితే అంట దావీదు గురించి యేసు ప్రభు 1100 సార్లు మెన్షన్ చేశారంట. ఎన్నిసార్లు? 1100 టైమ్స్. డేవిడ్, 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 దావీదు, దావీదు, దావీదు. అంతగా యేసు ప్రభు ఆయన్ని ప్రేమించారు. అయితే ఇలా బాల్యదినాల్లోనే చక్కగా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనకి ప్రార్థన చేసుకుంటూ, పాటలు పాడుతూ, దేవుడిని స్తుతిస్తూ ఇలా అరణ్యంలో నివసిస్తా ఉన్న సమయంలో, గొర్రెల్ని కాస్తూ ఉన్నటువంటి టైంలో ఏం జరిగింది అంటే, ఒకసారి ఈయన ఎక్కడ ఉండేవాడు అంటే బెత్లెహేములో ఉండేవాడు. ఎక్కడ ఉండేవాడు? బెత్లెహేములో ఉండేవాడు. బెత్లెహేములో ఉండేటువంటి వాడు ఎఫ్రాతీయుడు అన్నమాట. సో అయితే ఏం జరిగింది అంటే, చూడండి, నా వైపే చూడండి. గొర్రెల్ని కాచుకుంటూ ఉన్నటువంటి సమయంలో ఒకరోజు సింహం వచ్చిందంట. ఏమొచ్చింది? సింహం వచ్చింది. సింహం వస్తే దాని ఎదురు నిలబడతారు మీరు? సింహం వస్తే దాని ఎదురు నిలబడతారా?